ఇంట్లో ఎంతమందికి పప్పు అస్సలు నచ్చదు. నాకైతే హాస్టల్‌లో ఎవ్రీ ఆఫ్టర్‌నూను పప్పే అనమాట. అసలు హారిబుల్‌గా ఉండేది లైఫ్. సరే ఏం చేసేవాళ్ళం గబగబా వచ్చేసేసి ఎండుమిరపకాయలు బావుంటాయన్నమాట తాలింపులో వేసినప్పుడు. అవన్నీ తీసుకొని అందులో పిండుకొని తింటా ఉండేవాళ్ళం. చాలా సంవత్సరాల క్రితం హాస్టల్‌లో ఉన్నప్పుడు స్కూల్‌లో. నేనిప్పుడైతే మామూలు పప్పు కాదు ఇది ఎర్ర కంది పప్పుతోటి చేస్తున్నాను. గోంగూర పప్పు. అయితే నేనెప్పుడు 3 పప్పులు కలిపి చేస్తాను. కందిపప్పు, నార్మల్ ఎర్ర కందిపప్పు, అలాగే పెసరపప్పుతో కలిపి చేస్తాను. ఈసారి మాత్రం ఒట్టి ఎర్ర కందిపప్పుతోనే చేద్దాము. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చేస్తున్నాననమాట. ఇది చాలా బావుంటుంది. కానీ ఫేస్ ప్యాకులకి వాటిలకి కూడా వాడతారు ఈ కందిపప్పు. అయితే రిషితా యూట్యూబ్‌లో చెప్పులు కూడా తయారు చేస్తున్నారని చెప్పి ఒక వీడియో చూయించింది. అది మరి ఎంతవరకు నిజమో కానో నాకైతే తెలీదు గానీ, వాళ్ళు చెప్పుల్లాగా అచ్చులా ఉంది. దాంట్లో ఎర్ర కందిపప్పు వేసి ఏదో మిషన్‌లో పెడుతున్నారు. మరి అలా ఎందుకు కలర్ కోసం యూజ్ చేశారు. మామూలు పప్పు కాకుండా ఇలా ఎర్ర కందిపప్పుతో కూడా చేసుకుంటూ ఉండండి బావుంటుంది.